బేహద్ పరం మహాశాంతి. ఈరోజు సాక్షి బయన్ ద్వారా 16 సంస్కారాలు అంటే ఎలాగా, వాటి మహత్యం ఏంటి అనే దృష్టికోణంలో ఫస్ట్ సంస్కారమా ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. బేహద్ దృష్టితోటి జీవితం ప్రతి ఒక్క సంస్కారము ఒక్కొక్క విషయాన్ని మనకి చెప్తూ ఉంటుంది. అంతిమంగా ఈ యొక్క ప్రపంచంలో నడుస్తున్నటువంటి వాళ్ళము మనం కాదు కదా. పరం శాంతి, పరమానందం, సచితానందం, అహం బ్రహ్మస్మి యొక్క స్థితిని ప్రాప్తి పొందాలి అంటే ఇప్పుడు మనం 16 సంస్కారాల యొక్క విషయాన్ని తెలుసుకుందాము, దాని గురించి మాట్లాడుకుందాం. కరెక్టేనా? 16 సంస్కారాల్లో అన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క విషయము సంస్కారం యొక్క అర్థం ఏంటంటే ఒక నిమిషంలో చెప్పేది కాదు. ఇక్కడ సంస్కారం యొక్క అర్థం ఏమిటి అంటే తోడుగా. సంస్కారం యొక్క అర్థం ఒక పద్ధతి కాదు. ఆత్మ యొక్క పైన రికార్డ్ అయినటువంటి పాత కర్మలు, పాత భావాలు, పాత జన్మల యొక్క మురికి, పాత సంస్కార స్వభావాలు, భయము, పాత అహంకారాలు, మా యొక్క ఆకర్షణలు నువ్వు నెమ్మదిగా తొలగించుకోవాలి. ఎప్పుడైతే మనిషి ఈ భూమి మీదకి రావటం జరుగుతుందో శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మరి ప్రవేశిస్తుంది కదా. శరీరంలో ఆత్మ ప్రవేశించటాన్నే జన్మ తీసుకోవటం అని అంటూ ఉంటారు. ఒక విషయం ఇక్కడ ఎందుకు దీనికి ఒక ఉత్సవంలాగా జరుపుకుంటారు అనే విషయము తెలుసుకోవాలి. చూడండి, తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నాడు, ఆత్మ ప్రవేశించింది అనగానే పుట్టడంతో ఏడుస్తూ ఉంటారు. ఒక రూపంలో దీన్ని జీవించటం అంటారు. అంటే అది ఏడవకపోతే మన డాక్టర్స్ భయపడతారు. ఆత్మకు ఇది ఈ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇక్కడ కర్మలు, ఇక్కడ పద్ధతుల అనుసారంగా చేయాలి. ఇప్పుడు జన్మ జరిగింది, మరి ఇది అంతిమ జన్మగా తయారు చేసుకోవాలి అంటే ప్రత్యేకించి మన పాత కర్మలు, పాత స్వభావాలు, పాత జన్మల యొక్క మరి అహంకార భావాలు, విషయ వాసనలు ఇవన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. ఈ జన్మలో ఏదైతే మనసులో ఉన్నదో అదే ఇంప్రెషన్ అవుతూ ఉంటుంది. జన్మలో ఏదైతే చిత్తంలో పడి ఉన్నదో మురికి, జ్ఞానం యొక్క ప్రకాశంతో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అవకాశం లభించింది. ప్రతి ఒక్క ఆత్మకు ఏం చేయాలో అనేది ఒక లక్ష్యం తీసుకొనే వస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ జన్మ తీసుకుంటారో ఒక నియమం తయారు చేసుకుంటారు. ఈ సృష్టి యొక్క మరి నియమంగా ఏ ఆత్మ అయినా జన్మ తీసుకునేటప్పుడు అందరూ మర్చిపోతారు. ఎవరు దేవీ దేవతలైనా సరే, అర్జునుడు లాంటి వాళ్ళు కూడా. అందుకే కృష్ణుడు అర్జునుడితోటి అంటాడు, హే అర్జున, నువ్వు తెలుసుకో, నీకు నాకు అనేక జన్మల యొక్క సంబంధం ఉంది. నేను మర్చిపోలేదు, కానీ నువ్వు మర్చిపోయావు అని అన్నాడు. అంటే మరుపు అనేది, మర్చిపోవటం అనేది ఒక వరమే. జ్ఞాపకం ఉంటే వర్తమాన జీవితంలో జీవించలేరు. అందుకని ఈ యొక్క స్మృతులు ఎప్పుడైతే తొలగిపోతాయో ఇంప్రెషన్స్ కూడా దాని మీద పడుతూ ఉంటాయి. ఏ విధానంగా సంస్కారాలు లభిస్తూ ఉంటాయి అంటే తల్లి గర్భంలో ఎలాంటి సంస్కారాలు లభిస్తాయి, పరివారంలో ఏ సంస్కారాలు లభిస్తూ ఉంటాయి, ఎలాంటి నియమ బంధనాలు, కర్మకాండలు తోటి కనెక్ట్ అయి ఉంటాయి, ఎలా ప్రతి ఒక్క కర్మ వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే ఇది పూర్తిగా జీవితములో అప్లై చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క జన్మలో జీవితంలో అప్పుడప్పుడు ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ప్రారంభం అనేది మరి స్టార్ట్ అవుతుంది అంటే కర్మ యొక్క సిద్ధాంతం అనుసారంగా సంస్కారాలు తీసుకొని రావటం, దిశను
చూపించటం ప్రారంభమవుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా బిడ్డకు జన్మ ఇస్తూ ఉంటారో అప్పుడు వారి యొక్క వైవాహిక జీవితం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఎప్పుడైతే వాళ్ళ యొక్క వివేకం కూడా జాగృతం అవుతూ ఉంటుంది, మాతాపితలు అర్థం చేసుకుంటారు, అవకాశం వస్తుంది, ఆత్మ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తుంది. ఆత్మ ఫస్ట్ టైము తన యొక్క విరాట స్వరూపాన్ని తెలుసుకుంటుంది. అలాగే కొన్ని సంస్కారాలు మామూలుగా ఉంటూ ఉంటాయి. ఏ విధంగా గర్భస్థ ఆత్మ ఫస్ట్ ఈ బ్రహ్మాండంలోకి వచ్చినప్పుడు మా తల్లి కూడా, అంటే గర్భంలో ఉన్న శిశువు తల్లి కూడా ఆలోచిస్తుంది. కేవలం ఆలోచనే కాదు, గర్భస్థ ఆత్మ సూక్ష్మ శరీరంలో కంపన తయారవుతుంది. ఈ యొక్క విషయము అందరూ తెలుసుకోలేరు, కొందరకు తెలుస్తుంది సైన్స్ పరంగా. నా యొక్క ఏదైతే మనము పోడ్కాస్ట్లో కూడా డాక్టర్ అంజితా వేణు మనతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని చెప్పింది. ఆ ఎపిసోడ్ని మీరు మళ్ళా చూడండి, వినండి. తల్లి బ్రెయిన్లో కూడా కొంత చేంజెస్ వికసితమవుతాయి అని చెప్పారు. అదేవిధంగా బిడ్డ బ్రెయిన్లో కూడా వికసితం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఫస్ట్ 5 సంవత్సరాలు బిడ్డ యొక్క విషయం మనం ఆలోచించినట్లయితే లోపల భావము చేంజ్ అవుతూ ఉంటుంది, లోపల వికసితం అవుతూ ఉంటుంది. కేవలం 1% మాత్రమే అంటారు. మిగతా 99% వికాసం వృద్ధి చెందటానికి తల్లి గర్భంలోనికి మరి ఈ యొక్క జ్ఞానము యోగము అనేది ఉండాలి. ఆలోచించండి, తల్లి ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటుందో అది కేవలం ఆలోచన కాదు, బిడ్డలో రికార్డింగ్ చేయటం. నేను చాలా రెస్టుగా చూశాను చాలామందిని. ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ఫ్యామిలీ, ఒక అక్కయ్య యోగా టీచర్ కూడా 16 సంస్కారాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానము అనేది పెట్టారు. శ్రీమద్ భగవద్గీతలో కూడా అన్ని జ్ఞానము ఉపయోగించారు. ఎప్పుడైతే ఈ యొక్క స్టేజ్ ఉంటుందో చాలా వస్తువులు షేర్ చేయటం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ విషయాన్ని మీ ముందుకు చర్చ తీసుకొచ్చాను అంటున్నారు. మనం దీన్ని పార్ట్స్ వైజ్గా కూడా తెలుసుకుందాము. ఏ యొక్క పద్ధతితోటి ఆలోచన బ్రహ్మాండము విషయంలో వస్తే ఫస్ట్ ఈ బ్రహ్మాండం తయారవుతుంది. తల్లి గర్భమే బ్రహ్మాండం అవుతుంది. అండపిండ బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండము అంటే తల్లి బిడ్డ తల్లి గర్భమే ఒక అండపిండ బ్రహ్మాండము. కంపన, సూక్ష్మ కంపన అనేది సూక్ష్మ శరీరంతో జరుగుతూ ఉంటుంది. ఆత్మ క్రియేషను, ఆత్మ నిరాకారం నుండి మళ్ళీ ఆకారి నుండి సాకారిగా అవుతుంది. ఏ భావంతో ఆ సమయంలో నిరాకారి, నిర్వికారి, నిర్భయమైన స్థితిలో ఉంటుంది. ఎలా ఆలోచనలోకి వస్తూ ఉంటారో కోరికలు వస్తూ ఉంటాయి. కోరిక అనుసారంగా ఆకృతులు మారుతూ ఉంటాయి. అలాగే సూక్ష్మ ఇంద్రియాలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే తన కోరిక అనుసారంగా తమ సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరము డెవలప్ అవుతూ ఉంటుందో, మహాకారణ శరీరం డెవలప్ అవుతుందో, సూక్ష్మ శరీరం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. లోపల వైబ్రేషన్స్ కూడా అనుసారంగా శరీరం యొక్క నిర్మాణం తయారవుతూ ఉంటుంది. ఏ విధంగా ఫస్ట్ చూడండి, బీజము ఎలా ఉంటుంది, చిక్కుడు గింజ లాగా ఉంటుంది. ఆకారాన్ని తీసుకున్నప్పుడు తల్లి గర్భంలో ఫస్ట్ బీజరూపి స్థితి బిడ్డ నిరాకారి నుండి ఆకారి స్వరూపంలోకి వస్తుంది. తల్లి సంకల్పం యొక్క ఆలోచన అనుసారంగా సూక్ష్మ శరీరము, కారణ శరీరము నిర్మాణం అవుతూ ఉంటుంది. ఈ యొక్క వైబ్రేషన్, కంపన వైబ్రేషన్స్ ఏముంటే అదే విధంగా షేపు వైబ్రేషన్స్ తయారవుతుంటాయి.
తల్లి యొక్క వైబ్రేషన్ ఉంటుంది. అందుకనే మనకు హద్దులో అంటే రహస్యమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. గర్భంలో ఫస్ట్ కేవలం శరీరం తయారు కాదు, ప్రపంచం యొక్క అనుభూతులు గర్భంలో ప్రవేశిస్తాయి. తల్లి భయంతో ఉందంటే ఆ ఆత్మ సంస్కారంలో కూడా భయము అనేది కనపడుతూ ఉంటుంది. తల్లి శాంతి స్థితిలో ఉంటే ఆత్మ సంస్కారంలో కూడా ఫస్ట్ శాంతి స్వరూపంగానే ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అచ్చా, ఇలాగా మనం 16 సంస్కారాలు ఏమేమి ఉంటాయో అది నెంబర్ వైజ్గా తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి. నమస్తే, ధన్యవాదాలు.